హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి, అసలు మర్చిపోవద్దండి. అండ్ ఈరోజు మన వీడియో స్పెషల్ వీడియోతో వచ్చేసాను. ఐ హోప్ మీ అందరికి చాలా బాగా నచ్చుతుంది వీడియో అనేది. మీకు నచ్చితేనే ఒక చిన్న లైక్, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ అనేది చేసేసుకోండి. అండ్ వీడియో టైటిల్ అయితే మీరు ఆల్రెడీ చూసేసారు కదా. ఎగ్జాక్ట్లీ ఈరోజు నేను ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నాను. ఏమాత్రం దాన్ని ల్యాక్ చేయకుండా స్వీట్గా షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకైతే సూపర్గా నచ్చుతుంది అనమాట. ఐ హోప్ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకైతే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ప్లేస్లో ఈ జోనర్లో ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళకి ఒక బూస్టింగ్ వీడియో అనమాట ఇది. పర్టికులర్గా ఒక అమ్మాయి అంటే ఇష్టపడటం అనేది వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చే మొదటి చేంజ్ అయినది నేను క్లియర్గా చెప్తాను. అంటే ఏంటంటే చాలామంది చాలా రకాల యాక్చువల్లీ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ బట్ పర్టికులర్గా కొంతమందికి విసుగు వస్తుంది అనమాట. మనం ఎంత ట్రై చేస్తున్నాం, ఎంత కష్టపడుతున్నాము, అయినా కూడా అసలు ఏమాత్రం యూజ్ అవ్వట్లేదు అనే ఒక ఫీలింగ్ వస్తుంది కదా గైస్. మీకు వస్తుంది కొన్ని సిచ్యువేషన్స్లో. బట్ కానీ మీకు తెలియంది ఏంటి అంటే, వన్స్ మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత ట్రై చేస్తున్నారు, అయినా వర్కౌట్ అవ్వట్లేదని మీరు ఎంత ఫీల్ అవుతున్నారు. బట్ వన్స్ ఒక గర్ల్ ఇష్టపడటం అనేది స్టార్ట్ చేసింది అంటే మాత్రం మీరు పడ్డ కష్టం అంతా కూడాను స్పాట్లో మర్చిపోతారు అనమాట. అంటే అలా ఉంటుంది. కానీ ఇక్కడ నేను క్లియర్గా చెప్పేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇప్పటి వరకు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడుతున్నా కూడాను మేబీ వన్స్ వాళ్ళకి ఎప్పుడైతే ఆ ఫీలింగ్ కలుగుతుందో, ఇష్టం అనేది స్టార్ట్ అవుతుందో, సో అప్పుడు కనిపించే చేంజెస్ ఏంటి అమ్మాయిలు అనేది క్లియర్గా చెప్పేస్తాను. అంటే గర్ల్స్ థింకింగ్ మోస్ట్లీ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ వాళ్ళు అస్సలు పట్టించుకోరు అనమాట. బట్ వన్స్ వాళ్ళకి ఎప్పుడైతే ఆ ఫామ్ జనరేట్ అవుతుందో, ఆ ఇష్టం అనేది అస్సలు మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అంత లవ్ని వాళ్ళు చూపిస్తారు మీ పైన. అంటే ఎలా చెప్పాలి అంటే, చాలామంది ఫీలింగ్ ఎలా అంటే, కొంతమంది ఓపెన్ అవుతారు గర్ల్స్ చాలా ఎర్లీగా, కొంతమంది చాలా స్లోగా ఓపెన్ అవుతూ ఉంటారు అనమాట. కానీ ఇక్కడ వన్స్ అంటే వాళ్ళు చూడనట్టుగా పట్టించుకున్నట్టుగా కొంతమంది బిహేవ్ చేస్తూ ఉంటారు. కానీ సో ఎప్పుడైతే వన్స్ కన్ఫర్మేషన్ వచ్చేసిన తర్వాత, సో మీతో లైఫ్ షేర్ చేసుకోవాలనో లేదా మీ పైన ఒక ఇంట్రెస్ట్ ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా ఏదైతే ఇప్పటివరకు రివర్స్లో జరిగిందో, ఇక్కడ నుంచి అంత పాజిటివ్గా మీరు ఎలా అయితే అనుకుంటున్నారో అలానే జరుగుతుంది అనమాట. అంటే స్టార్టింగ్లో కొంచెం పట్టినట్లుగానే అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు. కానీ వన్స్ ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేస్తే మాత్రం అది మిమ్మల్ని ఇంకా ఎవరు ఆపలేరు అనమాట. అమ్మాయిలో చేంజ్ వచ్చిన తర్వాత వచ్చే సెకండ్ వన్ ఏంటి అంటే జెలస్ ఫీలింగ్ అనమాట. సో మీరు ఎవరితో మాట్లాడుతున్నా కూడా, ఐ థింక్ కాల్లో మాట్లాడుతున్నారా, డైరెక్ట్గా మాట్లాడేస్తున్నారా అనేది కాదు వాళ్ళకి. బట్ మీరు ఒక అమ్మాయితో మాట్లాడుతున్నారు అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి చాలా కోపం వస్తుంది. ఆ జెలస్ ఫీలింగ్ మీరు ఆటోమేటిక్గా అబ్జర్వ్ చేయొచ్చు. వెంటనే వాళ్ళ మాట తీరు మారిపోవటము, వాళ్ళ ఫేస్ మారిపోవటము, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ మారిపోవటము మీరు గమనించుకోవచ్చు అనమాట. సో ఎందుకంటే ఎప్పుడైతే అంటే మీరు అంటే ఆ స్టార్టింగ్లో తను మీ పైన ఇంట్రెస్ట్ చూపించినప్పుడు మీరు ఎలా ఉన్నారనేది పక్కన పెట్టేస్తే, వన్స్ ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేసిన తర్వాత ఒక అమ్మాయి మీరు ఇంకెవరితో అయినా మాట్లాడటం కానీ అలాంటివి ఏదైనా చేశారు అంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ ఫీలింగ్స్ వితిన్ సెకండ్స్లోనే చేంజ్ అయిపోతాయి అనమాట. అప్పటికప్పుడు కోపం డిష్యం అయిపోతుంది అనమాట. సో గాయస్, ఇది ఒక ఏమంటారు చేంజ్ మీరు గమనించుకోవచ్చు అనమాట ఆటోమేటిక్గా. సో ఇలా ఏమన్నా జరుగుతుందా మేబీ అంటే మాత్రం సంథింగ్ అయి ఉండొచ్చు మేబీ. అది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇక కొంతమంది ఇష్టాన్ని ఉన్నా కూడా దాన్ని ఓపెన్గా మాట్లాడలేకపోవచ్చేమో, కానీ వాళ్ళు ఎలా అంటే తక్కువగా మాట్లాడేస్తూ ఉంటారు, ఎక్కువగా మాట్లాడరు. అది వాళ్ళ బిహేవియర్ అంటే తక్కువగా మాట్లాడే గుణం వల్ల కావచ్చు, లేదంటే స్టార్టింగే ఎందుకులే అంత ఓవర్గా తీసుకోవటం అని కావచ్చు, లేదంటే ఇంకోటి ఏంటి అంటే కొంచెం మాట్లాడుతున్నా కూడా ఎక్కువ సార్లు వాళ్ళు ఆన్లైన్లో ఉంటారు అనమాట. యాక్చువల్లీ ఎందుకు తక్కువ మాట్లాడుతూ ఉంటారు, మరి ఆన్లైన్లో ఎందుకు ఉంటారు అంటే, ఐ థింక్ ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఐ థింక్ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, మీరు అసలు వస్తున్నారా ఆన్లైన్కి రావట్లేదని మిమ్మల్ని చెక్ చేయడానికి కూడా కావచ్చు అనమాట. సో రీజన్ ఏదైనా కూడాను వాళ్ళు కొంచెం మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సో గైస్ కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అట్ ద సేమ్ టైం వాళ్ళు మీకు మెసేజ్ చేయకపోయినా కూడా పర్లేదు, కానీ బట్ మీరు చేశారంటే మాత్రం వీలైనంత వరకు చాలా ఫాస్ట్గా, అది సెకండ్స్లో కావచ్చు, వితిన్ మినిట్స్లో కావచ్చు, వెంటనే మీకు రిప్లై అనేది జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఒకరిపైన మనకు ఒక ఇష్టం అనేది ఏర్పడుతుందో, ఆటోమేటిక్గా మనం ఒకరిని వెయిట్ చేయించలేము అనమాట. వెయిట్ చేయించాలని మన హార్ట్ అసలు ఒప్పుకోదు నిజానికి. సో అండ్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు టెక్స్ట్ చేయడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవ్వచ్చేమో, కానీ లేదా చేస్తే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో అని కానీ వాళ్ళు ఆగిపోయినా కూడాను, బట్ మీరు కనుక మీ సైడ్ నుంచి మీరు పాజిటివ్గా మంచిగా మీరు టెక్స్ట్ చేశారంటే మాత్రం మాత్రం లేట్ చేయకుండా చాలా ఎర్లీగా వాళ్ళు మీకు రిప్లై అనేది చేస్తూ ఉంటారనమాట.
అండ్ ఇక నెక్స్ట్ ఇండైరెక్ట్గా వాళ్ళతో వీళ్ళతో పోల్చి మాట్లాడుతూ ఉంటారు అనమాట. అంటే మీ పేరు కానీ ఐ థింక్ అది తీసుకురాకుండా కావచ్చు. సో అలా అంట కదా, సో వీళ్ళు ఇలా మాట్లాడారు కదా, సో వాళ్ళు స్మైల్ చేస్తే బాగుంటుంది కదా, సో వాళ్ళు అలా వచ్చారు కదా, ఇలా ఎలా అంటే అది మీరనో మీ నేమనో పెట్టకుండా వాళ్ళు కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు వేరే పర్సన్తో మాట్లాడేటప్పుడు కూడాను సో అది మీకు కొంచెం సూటిగా కనెక్ట్ అయ్యేలాగా వాళ్ళు ఇండైరెక్ట్గా మాట్లాడేస్తూ ఉంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. వాళ్ళలో చేంజ్ మొదలైన తర్వాత ఐ థింక్ ఇష్టం స్టార్ట్ అయ్యాక ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్ళ కోపం కూడా ఎక్కువగా మీ పైన చూపిస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళకి ఏదైనా నచ్చట్లేదు అన్నా లేకపోతే వాళ్ళకి నచ్చినట్టు ఉండట్లేదు అన్నా కూడాను ఆటోమేటిక్గా వాళ్ళు ఆ కోపం చూపించేస్తూ ఉంటారనమాట. దాచుకోలేరు. మ్యాక్సిమం గర్ల్స్ ఏంటంటే కోపాన్ని చాలా ఎర్లీగా చూపించేస్తూ ఉంటారనమాట. సో అలాగే ఇక్కడ కూడా సో ప్రతిదానికి రియాక్ట్ అయిపోవటం, మిమ్మల్ని కోపగించుకోవటం అంటే ఐ థింక్ అది నెగిటివ్గా కాదు కానీ అదొక రకమైన ఇష్టం వల్ల కూడా మ్యాక్సిమం కొంతమంది అలా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో అండ్ ఇంకోటి ఏంటంటే మీ ముందు మేబీ యాటిట్యూడ్ చూపించినా కూడాను సో ఖచ్చితంగా మీ వెనక మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు అనమాట. అంటే మిమ్మల్ని ఏదో జోక్ చేసినట్టుగా కావచ్చు, లేదంటే కొంచెం ఫన్నీగా మాట్లాడటం కావచ్చు, అలా మాట్లాడినా లేదంటే మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినా కూడాను బట్ కొంతమందికి అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట. అలా చేయటం వల్ల కొంచెం ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా మాట్లాడితే బాగుంటుంది అనే థాట్స్తో కొంతమంది కొంచెం ఫన్నీగా క్రియేట్ చేసి మాట్లాడుతూ ఉంటారు. బట్ కొంచెం యాటిట్యూడ్ లెవెల్స్ కూడా బాగానే ఉంటాయి, కొంతమంది గర్ల్స్కి చూపిస్తారు. బట్ కానీ ఎలా అంటారంటే ఆన్ కెమెరా కాదు ఆఫ్ కెమెరా అన్నట్టుగా బ్యాక్ సైడ్ మాత్రం ఖచ్చితంగా మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారనమాట. ఐ థింక్ మీకు ఇన్స్టా ఫేస్బుక్ ఇలాంటివి ఏమన్నా యూజ్ చేస్తున్నా కూడాను సో ఆన్లైన్లో ఖచ్చితంగా వాళ్ళ చెకింగ్ అనేది ఉంటుంది అనమాట. అంటే మీరు ఏమైనా పోస్టులు పెట్టారా లేకపోతే ఏమైనా వీడియోస్ పెట్టారా అనేది చెక్ చేయడం కానీ చూడటం కానీ లేదా మీకు ఏమైనా కామెంట్స్ వస్తున్నాయా సో అసలు ఏంటి అనే దాని గురించి కూడా వాళ్ళు చాలా సైలెంట్గా గమనిస్తూ ఉంటారు గైస్. బట్ ఇది కొంతమంది చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడాను చాలా సింపుల్ వేలో చెప్పాలి అంటే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోవాలి అనమాట. ఫైనల్ వన్ వచ్చేసి వాళ్ళలో వచ్చే ఒక చేంజ్ ఏంటి అంటే ఇంకొకటి సో మీ దగ్గర కొంచెం చిన్నపిల్లలాగా బిహేవ్ చేయడం కానీ అంటే ఎలా అంటే ఎప్పుడైనా మనము అందరి దగ్గర మనకి అంటే మనం ఎలా ఉంటాం అనేది అందరి ముందు చూపించలేము కానీ బట్ మనం ఇష్టపడే పర్సన్ దగ్గర ఖచ్చితంగా మనం ఎలా ఉంటాము అనేది చూపిస్తాము అనమాట. సో అంటే ఇలా మాట్లాడాలి, ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి అనేవి ఉండవు అనమాట. ఇష్టపడే పర్సన్ దగ్గర మనం ఏంటి, మన క్యారెక్టర్ ఏంటి, మనం ఎలా ఉంటామో అదే వాళ్ళ ముందు మనం ప్రదర్శిస్తాము అనమాట. అంటే కొంతమంది మెంటాలిటీ చిన్నపిల్లల మెంటాలిటీ లాగా ఉంటుంది. యాక్చువల్లీ చాలా స్వచ్ఛమైన మనసు అనమాట వాళ్ళు ఏది దాచుకోలేరు. సో వాళ్ళ కోపమైన ఇష్టం, ప్రేమ, ఎమోషన్ అన్నీ కూడా ఓపెన్గా చెప్పేస్తూ ఉంటారు, అల్లరి చేస్తుంటారు, పైన అలుగుతూ ఉంటారు, కోప్పడుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడాను సో వన్స్ ఇష్టపడుతున్న పర్సన్ దగ్గర చూపించగలుగుతారు. సో అందరి దగ్గర అవన్నీ చూపించలేరు కాబట్టి మీకు అక్కడ కూడా ఆల్మోస్ట్ అర్థమైపోవాలి అనమాట. సో అదనమాట. సో మెయిన్గా ఇవన్నీ చాలా చెప్పాను కదా. సో మీ లైఫ్లో ఇలా ఏమన్నా జరుగుతుందా ఒకసారి చెక్ చేసేసుకోండి. ఐ థింక్ వన్స్ ఇష్టపడటం స్టార్ట్ చేశాక అమ్మాయిలో జరిగే మార్పులు అనమాట ఇవన్నీ కూడాను. మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అనేది కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇన్స్టా ఐడి, మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకునే వాళ్ళు మాత్రమే చెక్ చేసేసుకోండి. ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి మంచిగా మోటివేట్గా సో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా దానికి సొల్యూషన్గా ఏమన్నా వీడియోస్ కావాలి అన్న కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో కింద హైప్ ఉంటుంది, హైప్ ఇచ్చేసేయండి. మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడాను మన వీడియో రీచ్ అవుతుంది అనమాట. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.